Hello guys, welcome to Shiva Reddy Logics. Okay, in last session we discussed about the first episode. Today we are discussing about the second episode. Second episode start చేయడానికి ముందు నిన్న మీకు ఒక వర్క్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏం అడిగామమ్మా అంటే నేషనల్ ఉమెన్స్ డే. నేషనల్ ఉమెన్స్ డే ఎవరి బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాము అంటే సరోజినీ నాయుడు గారి బర్త్డేనే. ఆమెను ఏమంటారు అంటే నైటింగల్ ఆఫ్ ఇండియా. మా బర్త్డే వచ్చేసి ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13th we called it as an నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, వీఆర్ మూవింగ్ టు ది ఫస్ట్ వన్. ఓకే, జిఎస్టీ వాజ్ ఇంప్లిమెంటెడ్. జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. దేన్ని రీప్లేస్ చేశారమ్మా అంటే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని తీసేసి మనకి ఇప్పుడు వచ్చింది ఏంటమ్మా అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా, వస్తు సేవల పన్ను అనేది ఒక కొత్త ట్యాక్స్ సిస్టమ్ అనేది తీసుకువచ్చారు. ఇది ఎప్పుడు తీసుకొని అంటే 101వ రాజ్యాంగ సవరణ. ఎప్పటి నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది అంటే 101వ రాజ్యాంగ సవరణ నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. అసలు ఈ వ్యాట్ అనేది ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే ఈ వ్యాట్ అనే దాంట్లో ఏంటి అంటే ఎప్పుడైనా పర్సన్ యొక్క చేతులు మారుతూ ఉంటే గూడ్స్ అనేవి దాని మీద పన్ను పే చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, ఈయన కొన్ని వస్తువులు కొన్నాడు. ఈయన దగ్గర నుంచి ఈయన అక్కడే పెట్టుకుంటాడు, ఆ వస్తువులన్నీ వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు. ఇలా అమ్మినప్పుడు ఈయనకు ఒక 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఈ 10 రూపాయల్లో ఫర్ ఎగ్జాంపుల్ 5% 10% అనేది ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. ఇలా ఒక్కొక్క స్టేజ్కి ఎప్పుడైతే చేతులు మారుతూ ఉంటాయో అప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ మీద అనేది ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈ సిస్టాన్ని తీసేసి స్టార్టింగ్లో పే చేస్తున్నారు కానీ మిడిల్లో ఇది అనేది పే చేయట్లేదు. దాన్ని గవర్నమెంట్ అర్థం చేసుకొని వ్యాట్ అనే సిస్టాన్ని మొత్తం తొలగించి ఎట్ ప్రజెంట్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ వ్యాట్ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క వస్తువులకి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అందుకోసం ఏం చేశారంటే ఈ జిఎస్టీ మెయిన్ మోటో ఏంటి అంటే వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్. దేశం మొత్తానికి ఒకటే పన్ను ఉండాలి. అండ్ దేశంలో మార్కెట్ ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో మొత్తం కూడా ఒకే పన్ను విధానాన్ని తీసుకొని రావాలి అని ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది అఫీషియల్గా పాస్ చేయడం అయితే జరిగింది. ఇది ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు. లేనప్పుడు మనకి ఏదో ఒక కమిటీ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఆ కమిటీ నేమ్ ఏంటి అంటే కేల్కర్ కమిటీ. ఏ కమిటీ అమ్మ అంటే కేల్కర్ కమిటీ అనేది రికమెండ్ చేసింది. కేల్కర్ కమిటీ రికమెండ్ చేశాక ఫైనల్గా 101వ రాజ్యాంగ సవరణ నుంచి ఈ జిఎస్టీ అనేది భారతదేశ రాజ్యాంగంలోకి యాడ్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 279 క్లాస్ ఏలో వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీన్ని ఎన్నో బిల్లు కింద ప్రవేశపెట్టారు అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 122 బిల్లు నుంచి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. బిల్లు వేరు, చట్టం వేరు. ఇదేంటి యాక్ట్ అంటాం, చట్టం అంటాం దీన్ని. దాన్ని ఏమంటారు? బిల్లు నెంబర్ ఒకలాగుంటుంది, రాజ్యాంగ సవరణ చట్టానికి ఒక నెంబర్ ఉంటుంది. బిల్లు అన్నీ కూడా యాక్ట్లు అవుతాయా అంటే అవ్వవు. ఏవైతే మనకి చేంజెస్ తీసుకొని వచ్చారో సవరణలు అవన్నీ కూడా పార్లమెంట్లో పాస్ అవుతాయా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం చేస్తారా అంటే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అలా ఈ జిఎస్టీ అనేది ఎన్నో బిల్లు నెంబర్ అమ్మా అంటే 122వ బిల్లు. అయితే ఇది పాస్ చేసింది ఎంత? 101వ రాజ్యాంగ సవరణ. బిల్లు వేరు, చట్టం వేరు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బిల్ అంటే రాష్ట్రపతి సంతకం చేయనట్టు. రాష్ట్రపతి ఎప్పుడైనా సంతకం చేస్తే దేని మీద బిల్ మీద సంతకం చేస్తే బిల్ అనేది ఏమవుతుంది? చట్టం కింద మారుతుంది. దాన్నే యాక్ట్ అనేది అనడం అయితే జరుగుతుంది. అయితే జిఎస్టీకి సంబంధించి ఏంటమ్మా అంటే ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే సెకండ్ హైయెస్ట్ మంత్లీ గ్రాస్ జిఎస్టీ రెవెన్యూ కలెక్షన్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్లో అనేది సెకండ్ హైయెస్ట్లో వచ్చేసి జిఎస్టీ కలెక్షన్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, అది కూడా 2024లో రావడం అయితే జరిగింది. మరి ఫస్ట్ అనేది ఎప్పుడు వచ్చిందమ్మా అంటే 2023 మార్చ్లో తీసుకుంటేనే సేమ్ వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఎప్పుడు హైయెస్ట్ వచ్చిందమ్మా అంటే ఇప్పుడు దాకా తీసుకుంటే 2023 మార్చ్లో అనేది రావడం అయితే జరిగింది. ఇవి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా మార్చ్ మంత్లోకి ఎంటర్ అయితే మనం
ఏప్రిల్ మంత్లోకి ఎంటర్ అయ్యాము అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థిక సంవత్సరం, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1st of April దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? March 31st ఎండ్ అవుతుంది. దానికి సంబంధించి జిఎస్టీ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపి కానీ ఈ రెండు కూడా మీరు కొంచెం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ జిఎస్టీకి సంబంధించి ఏంటమ్మా అంటే హైయెస్ట్ కలెక్షన్ వచ్చేసి March 2023లో వచ్చింది అండ్ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ వచ్చేసి March 2024 అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ జిఎస్టీ అనేది చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి జిఎస్టీలో. ఇది మనీ బిల్లా ఆర్ ఫైనాన్షియల్ బిల్లా అని చాలా మందికి కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇది మనీ బిల్లా ఫైనాన్షియల్ బిల్లా అంటే ఈ రెండు కాదమ్మా. జిఎస్టీ ఇస్ నాట్ ది మనీ బిల్ అండ్ నాట్ ది ఫైనాన్షియల్ బిల్. మరి ఏ బిల్లు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్ ఇది. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది జిఎస్టీ అనేది ద్రవ్య బిల్లు కాదు, ఆర్థిక బిల్లు కూడా కాదు, రాజ్యాంగ సవరణ బిల్లు. అయితే ఈ జిఎస్టీ అనేది మనకేంటంటే ఏ ఫ్యూచర్ అని కూడా అడుగుతూ ఉంటాడు. అంటే ఇది ఫెడరల్ ఫ్యూచర్, సమైక్యవాదానికి చెందిన ప్రిన్సిపల్. ఫెడరల్ అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఈక్వల్ రైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ పాస్ చేసినా కానీ స్టేట్ యొక్క అనుమతి కూడా కావాలి. అయితే మొట్టమొదటిసారిగా ఈ జిఎస్టీని ఎవరు పాస్ చేశారు ఏంటనేది ఒకసారి మీరు కామెంట్ అనేది చేయండి. ఓకేనా? విచ్ స్టేట్ ఫస్ట్ అఫీషియల్లీ పాస్డ్ ది జిఎస్టీ? ఏ స్టేట్ అనేది మొట్టమొదటిసారిగా ఈ జిఎస్టీని ఆమోదించారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? జిఎస్టీ గురించి సింపుల్గా ఇది అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ దట్ వన్ మోర్ పార్టీ యాజ్ ది నేషనలిస్ట్ పార్టీ. అంటే జాతీయ పార్టీ హోదా అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికంట? ఏ పార్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ది నేషనల్ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీని నేషనల్ పార్టీ కింద అనేది గుర్తించడం అయితే జరిగింది. అండ్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ ఇచ్చి ఇంకొక 3 నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వీటికి నేషనల్ పార్టీ స్టేటస్ అనేది రద్దు చేయడం జరిగింది. ఈ మిగిలిన 3 పార్టీలు అనే వాటికి ఏం చేశారమ్మా అంటే జాతీయ పార్టీ హోదాని క్యాన్సిల్ చేశారు. అవి ఏవేంటి? ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఒకటి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. మన కమ్యూనిస్ట్ పార్టీలో 2 ఉంటాయమ్మా. సిపిఐ అంటాము, సిపిఎం అంటాం. సిపిఐ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1925లో ఫామ్ అవడం అయితే జరిగింది. ఈ సిపిఐకి మెయిన్గా మనకి ఫాదర్ ఆఫ్ సిపిఐ అని కూడా చెప్పుకుంటే ఎంఎన్ రాయ్ గారు అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ ఎంఎన్ రాయ్ గారు ఏంటమ్మా అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ కాన్ఫరెన్స్ కూడా ఆయన అటెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? తష్కాంట్లో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆయన అటెండ్ అయ్యాక ఇండియాకి రిటర్న్ వచ్చేసి 1925లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఇస్ నాట్ ఏ నేషనలిస్ట్ పార్టీ. అది జాతీయ పార్టీ కాదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ అనేది కాదు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కూడా రద్దు చేయడం అయితే జరిగింది. ఈ రద్దు చేసి ఏం చేశారమ్మా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అనే దానికి ఏ పార్టీ స్టేటస్ ఇచ్చారు? జాతీయ పార్టీ హోదా అనేది కల్పించడం అయితే జరిగింది. ఈ జాతీయ పార్టీ హోదా ఎవరిస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఏం చేసిద్దంటే ఏ పార్టీ అయినా సరే ఒక జాతీయ పార్టీ కింద అవ్వాలి అంటే ముందుగా తీసుకుంటే 3 ప్రొవిజన్స్ అనేవి మెయిన్గా గుర్తుండాలి. ఏదైనా ఒక రాజకీయ పార్టీని మనం జాతీయ పార్టీ కింద కన్వర్ట్ చేయాలి అంటే 3 ప్రిన్సిపల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ తీసుకుంటే ఏంటమ్మా అంటే ఒక జాతీయ పార్టీ అనేది అవ్వాలి అంటే కనీసం వచ్చేసి మినిమం ఆఫ్ 4 స్టేట్స్. ఎన్ని రాష్ట్రాల్లో ఉండాలి అంటే అది 4 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ మస్ట్ గెట్ ఖచ్చితంగా అట్లీస్ట్ 6% ఆఫ్ టోటల్ ఓట్స్ ఆర్ వ్యాలిడ్ ఓట్స్ అనేది ఖచ్చితంగా రావాలి. అంటే ఒక పార్టీ అనేది మనకు జాతీయ పార్టీ హోదా రావాలి అంటే ఎన్ని స్టేట్స్లో ఉండాలి అంట? 4 రాష్ట్రాల్లో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం 6% ఆఫ్ ఏముండాలి? ఓట్స్ అనేది వాళ్ళకి రావాలి అని చెప్తున్నారు. అండ్ ఎడిషన్ టు ది మస్ట్ ఓన్ ది 4 లోక్సభ సీట్స్. ఎన్ని గెలవాలి అంటే 4 లోక్సభ సీట్స్ అనేది గెలవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ ప్రొవిజన్ అనమాట. ఇంకా తీసుకుంటే ఏంటమ్మా అంటే ఒక పార్టీ అనేది ఇంకా నేషనల్ పార్టీ అవ్వాలి అంటే ఏ పార్టీ షుడ్ విన్ ది మినిమం 2% ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ది లోక్సభ. ఈ లోక్సభలో ఎన్ని సీట్స్ గెలవాలి అంట? కనీసం 2% సీట్లు అనేవి వాళ్ళకి రావాలి. ఈ 2% అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లోక్సభ తీసుకుందాం. లోక్సభలో ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? 545 కరెక్టా? కాదమ్మా,
543 మెంబర్సే ఉన్నారు. 104వ రాజ్యాంగ సభ నుంచి ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నామినేటెడ్ మెంబర్స్ టు ది లోక్సభ అనేది రద్దు చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ లోక్సభలో 543 మందే ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు లోక్సభ అనేది ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ హౌస్. ఎట్ ప్రజెంట్ లోక్సభ ఓన్లీ ఎలక్టెడ్ హౌస్. అప్పుడు లోక్సభలో ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి గారు నామినేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ లోక్సభలో ఎంతమంది ఉన్నారు? 543. ఓకేనా. విచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈస్ ప్యూర్లీ ఎలక్టెడ్ హౌస్ అంటే దానికి ఆన్సర్ ఏంటమ్మా అంటే లోక్సభ. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నాట్ లెస్ దాన్ ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటమ్మా అంటే కనీసం 2% ఆఫ్ సీట్స్ రావాలి. అండ్ క్యాండిడేట్ హ్యావ్ బి ఎలక్టెడ్ ఫ్రమ్ ది నాట్ లెస్ దాన్ ది 3 states. 3 statesలో అనేది మినిమం అనేది ఉండాలి. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటమ్మా అంటే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ యొక్క హోదా అనేది ఉండాలి. స్టేట్ పార్టీ స్టేటస్ అనేది కూడా ఉండాలి. ఈ 3 ప్రొవిజన్స్ ఉంటేనే మనకి నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ హోదా అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయమ్మా అంటే నేషనలిస్ట్ పార్టీస్ వచ్చేసి 5 పార్టీసే ఉన్నాయి. ఓకేనా. ఏంటి? బహుజన సమాజ్వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండర్ ది మార్క్సిస్ట్ ఐడియాలజీ. ఇదిగో ఇక్కడ చాలా చాలా గుర్తు పెట్టుకోండి. సిపిఎం అమ్మ. ఓకేనా. సిపిఐ కాదు. సిపిఐకి జాతీయ పార్టీ హోదా అనేది రద్దు చేయడం అయితే జరిగింది. చాలా చాలా క్లియర్గా ఉండండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా. ఓకేనా. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ గారు ఎట్ ప్రజెంట్ జైల్లో ఉన్నారు. మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో ఉండి జైలుకి వెళ్ళిన వ్యక్తి కూడా ఎవరమ్మా అంటే అరవింద్ కేజ్రీవాల్ గారే. ఓకేనా. ఎందుకంటే న్యూస్లో ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా ఎప్పుడు వస్తూనే ఉంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. గోవాలో కూడా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయితే జరిగింది. అవి కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మంటే కర్ణాటక యాస్ బ్యాగ్డ్ ఫర్ ది నేషనల్ అవార్డ్. ఓకేనా. కర్ణాటక స్టేట్ అనేది ఒక నేషనల్ అవార్డ్, ఒక జాతీయ అవార్డు అనేది తీసుకోవడం అయితే జరిగింది. దేనికి సంబంధించిందమ్మా అంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్ బీమా యోజన అనేది ఎవరికి సంబంధించింది అంటే ఇవి క్రాప్స్, పంటలకి సంబంధించింది. ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన దేనికి సంబంధించిందమ్మా అంటే క్రాప్ ఇన్సూరెన్స్. మనకి ఎలా అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఓకేనా, చాలా హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇవి చాలా ఉన్నాయి, వెహికల్ ఇన్సూరెన్స్ అనేవి వీటికి ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఏం చేశారమ్మా అంటే 2016వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చారు. ఈ క్రాప్ ఇన్సూరెన్స్లో ఏం చేస్తారమ్మా అంటే పంటలకు కూడా మనం ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ చేయించుకునే దాంట్లో హైయెస్ట్గా వచ్చేసి ఒక అవార్డు అనేది, జాతీయ అవార్డు అనేది ఏ రాష్ట్రానికి ఇచ్చారంట? కర్ణాటక రాష్ట్రానికి అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ క్రాప్ ఇన్సూరెన్స్లో ఎలా ఉంటాయి అంటే మనం పంటలు అనేవి అగ్రికల్చర్ సీజన్స్ తీసుకుంటే ఖరీఫ్ క్రాప్ అంటాం. ఈ ఖరీఫ్ క్రాప్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి రబీ అంటాం. రబీ క్రాప్ అని జిద్ అంటాం. ఈ ఖరీఫ్ క్రాప్లకు వచ్చేసి ప్రీమియం అనేది ఎంత ఉంటుంది అంటే 2% పే చేయాలి. ఖరీఫ్ క్రాప్కి వచ్చేసి ప్రీమియం ఎంత పే చేయాలి? 2% పే చేయాలి. అండ్ రబీ క్రాప్కి వచ్చేసి ప్రీమియం ఎంత ఉంటుందమ్మా అంటే 1.5% అనేది పే చేయాలి. ఇవి కాకుండా ఖరీఫ్, రబీ కాకుండా మనకి కమర్షియల్ క్రాప్స్ అనేవి ఉన్నాయి. ఈ కమర్షియల్ క్రాప్స్ తీసుకుంటే వీటికి ప్రీమియం ఎంత పే చేయాలి? 5% అనేది పే చేయాలి. ఓకేనా. ఫసల్ బీమా యోజన కింద మనం అనేది ఎవరైతే ఫార్మర్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవచ్చు. ఈ ప్రీమియమ్స్ ఎంత అంటే 2%, 1.5%, 5% అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సైక్లోన్స్ అవ్వచ్చు, తుఫానీస్ అవ్వచ్చు, ఎల్నినో ఎఫెక్ట్, లాలినో ఎఫెక్ట్, అతి కరువులు, అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు అనేది నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంది. అలా నష్టపోయినప్పుడు రైతు అనే అతను లాస్ అవ్వకుండా ఉండడం కోసం ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఏదైతే లాస్ అనేది అయ్యారో వాళ్ళు డైరెక్ట్గా ఈ ఇన్సూరెన్స్ని యూజ్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంతైతే లాస్ అయ్యారో దానికి క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిందే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఓకేనా. దీనికి సంబంధించి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరమ్మా అంటే ఇండియా వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ గారికి చనిపోయాక భారత రత్న అవార్డు అనేది కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ గారికి భారత రత్న వచ్చేసి పోస్ట్ థామస్లీ
అనౌన్స్ చేశారు. అది కూడా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరి హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటాము అంటే నార్మల్ బోర్లాంగ్. ఎవరమ్మా అంటే అతను నార్మల్ బోర్లాంగ్ గారిని అనడం అయితే జరుగుతుంది. ఓకేనా. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ డెడికేటెడ్ ది ఫస్ట్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్. ఓకేనా, ఈశాన్య రాష్ట్రాలకి ఓకేనా AIMS ఎయిమ్స్ అనేది వచ్చేసి మెడికల్ కాలేజ్ అనేది వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎక్కడంటమ్మా అంటే గౌహాతి. ఇక్కడ వచ్చేసి గౌహాతిలో వచ్చేసి ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎయిమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా జనరల్గా స్టాటిక్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గౌహాతికి ఫస్ట్ ఎయిమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఓకే, నెక్స్ట్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏం చేసిందమ్మంటే సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్నే PSLV అంటాం. ఈ PSLV అనేది మిషన్ క్యారీయింగ్ ఆఫ్ ది 2 సింగపూర్ శాటిలైట్స్. ఓకేనా, ఎప్పుడైనా సరే మీకు ఇస్రో అనేది న్యూస్లో ఉంటే మీరు బాగా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటమ్మా అంటే ఏ శాటిలైట్ లాంచ్ చేశారు, ఆ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ నేమ్ ఏంటి, ఆ వెహికల్ ఏంటి, PSLVనా ఆర్ GSLVనా? ఇంకా ఇవి కాకుండా LVM Mark 3. ఓకేనా, ఈ వెహికల్స్ అనేవి మనకి యూజ్ చేస్తూ ఉంటారు. ఎట్ ప్రజెంట్ PSLV అయినా GSLV అయినా LVM Mark 3 అనేవి యూజ్ చేస్తారు. GSLVనే LVM Mark 2 అని కూడా అంటారమ్మా. ఓకేనా, Mark 3 వచ్చేసి వేరు, Mark 2 వచ్చేసి డిఫరెంట్ అనమాట. ఓకేనా, ఈ GSLV శాటిలైట్స్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి జియో సింక్రనస్ ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ LVM Mark 3 వచ్చేసి ఈ లాంచ్ వెహికల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఓకేనా జియో సింక్రనస్ ఆర్బిట్లో అనేది ప్లేస్ చేయడానికి అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ఏదైనా ఇస్రోకి సంబంధించి న్యూస్లో ఉంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కాన్సన్ట్రేట్ చేయడానికి లాంచింగ్ వెహికల్ ఏంటి, ఫస్ట్ ఇది గుర్తుండాలి మనకి. తర్వాత దీన్ని వచ్చేసి ఏ పర్పస్కి లాంచ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చేసి PSLV C58 అనేది యాజ్ ఆఫ్ నౌ అనేది లాంచ్ చేసింది. ఇప్పుడు టిల్ డేట్ వరకు తీసుకుంటే అది వచ్చేసి 60th శాటిలైట్. ఓకేనా, PSLVకి సంబంధించి 60th శాటిలైట్ లాంచ్ చేశారు. అది దాని పేరు ఏంటమ్మా అంటే ఎక్స్పోసాట్ అంటాం. ఈ ఎక్స్పోసాట్ అనేది 1st January 2024లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ ఎక్స్రేస్ సంబంధించి కూడా ఈ పోలరైజేషన్ అనే కాన్సెప్ట్ మీద కూడా లాంచ్ చేశారనమాట. అది మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేసి దాని తర్వాత అంతకన్నా ముందు వచ్చేసి ఆదిత్య L1. ఈ L1 అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఈ L1 అనేది ఎందుకు అన్నారు? లంగరింగ్ పాయింట్ అంటారు. అసలు ఈ L1 అనేది ఎందుకు తీసుకొని వచ్చారు, ఈ ఆదిత్య L1 ఎందుకు చేశారు? ఓకేనా, ఈ సన్కి సంబంధించి కరోనా అనే రీజన్ మెయిన్ సెంటర్ రీజన్లో ఎలాంటి రేస్ అనేవి వస్తున్నాయి, అక్కడ స్టడీస్ ఎలా అక్కడ ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయనే స్టడీ చేయడం కోసం ఆదిత్య L1 అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఇండియా ఇస్ క్రియేటెడ్ ది హిస్టరీ, ఒక హిస్టరీ అనేది బెంచ్ మార్క్ హిస్టరీ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండెడ్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. దక్షిణ ధ్రువం మీద చంద్రుడి మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ ఎవరు అంటే ఇండియానే. ఓకేనా, అది ఎప్పుడమ్మా అంటే మనకు వచ్చేసి చంద్రయాన్ 3 అనే వెహికల్ చంద్రయాన్ 3 దానికి క్లెయిమ్ వచ్చేసి చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇస్రో వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లాంచ్ వెహికల్ పర్పస్ ఏంటి, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి లాంచింగ్ వెహికల్స్ మీద కొన్ని టోటల్ ఇప్పుడు దాకా ఎన్ని ఉన్నాయి అవన్నిటి మీద కూడా నోట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేశాను, ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఒక 2 బిట్స్ అనేది ఈ లాంచింగ్ వెహికల్స్ మీద అడిగాడు. అందుకోసం వచ్చేసి ఈ లాంచింగ్ వెహికల్స్ కూడా కొంచెం దానికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి ఇండిజినస్లీ డెవలప్డ్, మనంతటా మనమే డెవలప్ చేసుకున్నది ఏంటి, లేదు అంటే మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇండియా వచ్చేసి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది దాన్ని 3 అంటారు. ఓకేనా,
శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 3 అనేది ఫస్ట్ డిజైన్ చేశారు. అది కూడా ఏంటమ్మా అంటే తక్కువ డిస్టెన్స్, అట్ ద సేమ్ టైం వచ్చేసి తక్కువ వెయిట్ అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఎట్ ప్రజెంట్ ఇది మనం అనేది యూజ్ చేయట్లేదు. ఇది ఎప్పుడు తీసుకొని వచ్చారమ్మా అంటే 1979లో వచ్చేసి దీన్ని ట్రయల్ వర్షన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. తర్వాత వచ్చేసి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారు, ASLV అంటాం. అగ్మెంటెడ్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. దీనికి ఇక్కడ స్టేజెస్ 5 అని పెట్టాము. ఈ స్టేజ్ అంటే ఇది 5 స్టేజెస్లో రన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ పక్కన సాలిడ్ అని పెట్టాం, అన్నిటికీ ఘన అని ఉంటుంది. అంటే ఇందులో యూజ్ చేసే లిక్విడ్ అనేది కూడా మొత్తం సాలిడ్ ప్రొపలెంట్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ 1, 2కి వచ్చేసి ఏంటమ్మా అంటే సాలిడ్ అనేది యూజ్ చేశారు. అంటే సాలిడ్గా ఉన్నదాన్నే దానికి ఫ్యూయల్ కింద అనేది ఇవ్వడం అయితే జరిగింది. అదే ఈ రెండు జస్ట్ నామినల్ గుర్తుపెట్టుకోండి. ASLV అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ 3 times దట్ ఆఫ్ SLV3. ఓకేనా. ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్తో కంపేర్ చేస్తే 3 times వెయిట్ అనేది ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ రెండు అనేది కూడా ఆపరేషన్లోకి మనకి లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ PSLV. దీన్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఈ PSLV వచ్చేసి 1994లో అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ లాంచింగ్ వెహికల్ యూజ్డ్ ది లిక్విడ్ ప్రొపల్షన్. ఓకేనా. అంటే లిక్విడ్గా ఉన్నదాన్ని ఇంధనం కింద ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ 2 వాటికి ఏంటి సాలిడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఫస్ట్ లాంచ్ వెహికల్ ఎక్విప్డ్ విత్ ది లిక్విడ్ స్టేజ్. లిక్విడ్ స్టేజ్ అనేది ఎప్పుడు యూజ్ చేసామమ్మా అంటే మనం వచ్చేసి ఈ PSLV అనేది PSLVలో యూజ్ చేస్తాం. PSLVనే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు. ద మ్యాక్సిమం శాటిలైట్స్ అన్ని కూడా సక్సెస్ అయింది మనకి PSLVలో. ఈ PSLVలో తీసుకుంటే ఇంపార్టెంట్గా తీసుకుంటే చంద్రయాన్ 1 కూడా PSLVని యూజ్ చేసి లాంచ్ చేశారు. 2008లో వచ్చేసి చంద్రయాన్ కూడా పంపించింది PSLV 8 నుంచి. అండ్ మాస్ ఆర్బిటల్ మిషన్ ఏంటమ్మా అంటే ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్. అంటే ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళడానికి కూడా మనం PSLVనే యూజ్ చేసాము. దాన్నే మాస్ ఆర్బిటల్ మిషన్, మంగళయాన్ అని కూడా అంటూ ఉంటాము. అది ఎప్పుడమ్మా అంటే 2013. ఓకేనా. 50th PSLV లాంచ్ చేసింది ఎప్పుడమ్మా అంటే మనకి దాని నేమ్ ఏంటంటే PSLV C48. అంటే 50th కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 60th ఎట్ ప్రజెంట్ ఇదే అనమాట. ఓకేనా. ఇది ఎప్పుడు పంపించారు అంటే 1st January 2024 లాంచ్ చేయడం అయితే జరిగింది. దేనికి సంబంధించింది ఎక్స్రేస్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోసాట్. ఓకేనా. అది PSLVకి సంబంధించింది, కొంచెం జాగ్రత్తగా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ GSLV Mark 2. ఓకేనా. దీన్నే GSLV అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. ఈ GSLV అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాటిని, ఓకేనా, బరువు ఎక్కువ ఉన్న వాటిని అనే వాటిని ఈ ఏవైతే ఎర్త్ ఆర్బిట్ అవ్వచ్చు, జియోసింక్రనస్ ఆర్బిట్ అవ్వచ్చు, వాటిలో ప్లేస్ చేయడానికి ఈ GSLV అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఏంటమ్మా అంటే మీరు ఎప్పుడైనా GSLV కనపడితే కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా కమ్యూనికేషన్ అనే దానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా. GSLV Mark 2ని యూజ్ చేసుకొని ఏమేమి లాంచ్ చేశారమ్మా అంటే చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 యొక్క లాంచ్ వెహికల్ ఏంటి అంటే GSLV. అది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇవి జస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్లో కొంచెం, ఎందుకంటే స్టాటిక్గా కూడా మనకి ట్రెస్ చేస్తున్నారు ఇప్పుడు దాకా రికార్డ్స్ అనేవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇప్పుడు అవన్నీ కూడా PSLV కానీ GSLV కానీ హెవీ వెయిట్ ఉన్న వాటిని కానీ లేదంటే కొంచెం ఎక్కువ ఉన్న వాటిని లాంచ్ చేయడానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడో ఫస్ట్లో తీసుకొచ్చాం శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది తక్కువ వెయిట్ ఉన్న వాటిని లాంచ్ చేయడానికి. అయితే దీన్ని కూడా మళ్ళీ డెవలప్ చేశారు, స్మాల్ శాటిలైట్ వెహికల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఏదైతే చిన్న శాటిలైట్స్ ఉంటే వాటికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. అండ్ కొత్తగా ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది ఏంటమ్మా అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అంటారు. దీని షార్ట్ కట్ కూడా గుర్తుపెట్టుకోండి, RLVTD. ఓకేనా. రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఇది ఏంటంటే మనకి ఈ శాటిలైట్స్ అనేవి ఎప్పుడైనా మనం స్పేస్లోకి లాంచ్ చేసినప్పుడు ఆ వెహికల్స్ ఏవైతే యూజ్ చేసామో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే కింద పడిపోతాయి. దాన్ని మళ్ళీ యూజ్ చేయడానికి పనికిరావు. దాన్ని అగైన్ రీయూజ్ చేయాలి అన్నా కానీ అవి యూజ్లోకి రావన్నమాట. అందుకోసమే ఇవి వెయిట్ అనేది కనీసం ఒక్కొక్క శాటిలైట్ తీసుకుంటే ఒక అట్లీస్ట్ ఎంత వేసుకున్నా కానీ కొన్ని టన్స్ ఆఫ్ వెయిట్ అనేది అవి క్యారీ చేసేది ఏంటమ్మా అంటే అందులో 5 to 6% ఆఫ్ వెయిట్ అందులో క్యారీ చేయగలరు.
లాంచ్ వెహికల్స్ అనేవి. మ్యాక్సిమం మిగిలినంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి రీయూజబుల్ అంటే ఈ వెహికల్ ఏదైతే ఉందో మళ్ళీ వాడుకునే విధంగా డిజైన్ చేయాలి అని చెప్పేసి ఎట్ ప్రజెంట్ ఇస్రో అనేది అలాంగ్ విత్ ఇస్రో వచ్చేసి మిగిలిన కంట్రీస్ కూడా చాలా దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇండియా కూడా ఏంటమ్మా అంటే దీని మీద రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసింది. రీసెంట్గా ఒక లాంచ్ వెహికల్ కూడా టెస్ట్ చేశారు. దాన్ని ఏంటమ్మా అంటే పుష్పక్ అంటాం. ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఏ ఫ్లైటర్ జెట్ అనేది ఎలా ఉంటుందో ఆ షేప్లో అనేది ఉండడం అయితే జరిగింది. కాకపోతే దీని మీద ఇంకా స్టిల్ రీసెర్చెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇది మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే రీయూజబుల్ అంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. వీటిని లాంచ్ చేసాక కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి వాటిని కొత్తగా డిజైన్ చేస్తున్నారు ఇస్రో అనేది అని గుర్తుపెట్టుకోండి. ఇందులో వాడేది ఇదంతా కూడా వెరీ సిమిలర్ టు ది ఎయిర్ క్రాఫ్ట్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అలా అనేది ఉంటుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. రామ్జెట్ కానీ అండ్ డిఎంఆర్జే వచ్చేసి ఏంటమ్మా అంటే అందులో యూజ్ చేసే టెక్నాలజీ అనమాట. ఇందులో ఒక్కటి ఏంటమ్మా అంటే మనకి ఎయిర్ బర్నింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది ఉంది. అయితే మనకు ఆక్సిజన్ అనేది పైకి వెళ్ళే కొద్ది తక్కువ ఉంటుంది. ఈ జెట్స్ అన్ని కూడా అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ యూజ్ చేసుకొని అదంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఈ లాంచ్ వెహికల్కి కూడా అలాంటి టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. బట్ దీని మీద రీసెర్చర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఈ పాయింట్ ఒకటి, ఈ పుష్పక్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని అబ్రివేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు అయితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, నాసా సెలెక్ట్స్ ది ఫస్ట్ ఉమెన్ అండ్ బ్లాక్ మెన్ ఫర్ ది ఏంటమ్మా అంటే వాళ్ళ మూన్ మిషన్కి వచ్చేసి ఒక ఉమెన్ని ఒక బ్లాక్ పర్సన్ అనే వాళ్ళని తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా. ఆర్టిమిస్ 2 అయితే ఇదేంటమ్మా అంటే మూన్లోకి హ్యూమన్స్ని తీసుకెళ్ళడం కోసం వాళ్ళు డెవలప్ చేసుకుంది ఒకటి. రీసెంట్గా న్యూస్లో కూడా జరిగింది. ఆర్టిమిస్ 2 వచ్చేసి పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఫస్ట్ ఉమెన్ అనేది వాళ్ళు ఆ క్రూలో అనేది తీసుకున్నారు. ఆమె పేరేంటమ్మా అంటే క్రిస్టినా కోచ్. ఆమె పేరేంటి? క్రిస్టినా కోచ్. ఆమె వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఆర్టిమిస్ 2 అనేది పార్ట్ అయింది. అయితే బ్లాక్ వాళ్ళలో తీసుకుంటే ఏంటమ్మా అంటే వచ్చేసి విక్టర్ గ్లోవర్. ఓకేనా. విక్టర్ గ్లోవర్ అనే అతనికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో పార్ట్ అనమాట. మిగిలిన వాళ్ళ ఒక నేమ్స్ కూడా నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఆర్టిమిస్ 2 అంటే హ్యూమన్స్ టు ది మూన్లోకి హ్యూమన్స్ని తీసుకెళ్లే మిషన్. బట్ ఇదేంటమ్మా అంటే ప్రజెంట్ పోస్ట్ పోన్ చేశారు. ఓకేనా. బట్ ఇప్పటికి లాంచ్ అవ్వాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అనేది వాళ్ళు పోస్ట్ పోన్ డిలే అవుతుందని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. ఆర్టిమిస్ 2 అనేది దేనికి సంబంధించింది అని కూడా అడుగుతారు. దేనికి సంబంధించిందమ్మంటే ఇట్స్ మూన్ మిషన్. మూన్కి హ్యూమన్స్ని తీసుకెళ్లే మిషన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియా యాజ్ ది 3167 టైగర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇండియాలో ఏంటమ్మా అంటే 80% ఆఫ్ టైగర్స్ యాజ్ అ హోమ్ ల్యాండ్ యాజ్ ది ఇండియా. 80% టైగర్స్ అనేవి వాటి యొక్క హోమ్ ల్యాండ్ ఎక్కడ అంటే ఇండియాలోనే ఉన్నాయి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ టైగర్స్ రిపోర్ట్ అనేది మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి టైగర్స్ రిపోర్ట్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టైగర్స్ రిపోర్ట్లో ఎక్కడెక్కడ ఎన్ని టైగర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దామని. ఈ టైగర్స్ రిపోర్ట్ అనేది వచ్చినప్పుడు ఎట్ ప్రజెంట్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ తీసుకుంటే ఎన్ని ఉన్నాయమ్మా అంటే 54 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా అంటే టోటల్ టైగర్ రిజర్వ్స్ అనేది 54 అనేది ఉన్నాయి. ద 54th ఏంటమ్మా అంటే దోల్పూర్ కరౌలీ. ఓకేనా. ఏంటమ్మా అంటే ఉల్పూర్ కరౌలీ అనేది ఏంటమ్మా అంటే 54th టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఇది 54వ టైగర్ రిజర్వ్ అనేది జరిగింది. దీనికి సంబంధించి మీరు కొంచెం ఈ రాజస్థాన్ మొత్తం ఇది ఎవరికి సంబంధించింది అంటే రాజస్థాన్ స్టేట్కి సంబంధించింది. రాజస్థాన్లో మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయమ్మా అంటే 5 టైగర్ రిజర్వ్స్ అనేది ఉన్నాయి. ఇదంతా కూడా స్టాటికల్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. ఓకేనా. ఏవైతే ఈ టైగర్స్ అనేవి ఉన్నాయో వాటికి సంబంధించి ఇండియా అనేది ఒక ఆర్గనైజేషన్ ఒకటి అనేది కాల్ ఫర్ అనేది చేసింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇందులో 97 కంట్రీస్ అనేవి పార్ట్ అయ్యాయి అనమాట. ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారు అంటే 50th టైగర్స్ రిజర్వ్స్కి సంబంధించి మనకి ఏం చేశారు అంటే ఇందులో అనేది కాల్ ఫర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. 1973లో వచ్చేసి మనకి మొట్టమొదటిసారిగా ఈ టైగర్ రిజర్వ్స్ గురించి 1 ఏప్రిల్ గురించి అవేర్నెస్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 2023కి గాను 50 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయింది. ఈ 50 సంవత్సరాలు అయినందుకు గాను ఇతను ఏం చేశారన్నమాట ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక గ్రూప్ అనేది ఫామ్ చేశారు. ఇందులో ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు మెయిన్గా వచ్చేసి ఏవైతే 7 బిగ్ క్యాట్స్ అనేవి ఉన్నాయో 7 రకాల చిరుతలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని
కన్జర్వేషన్, వాటిని ప్రొటెక్ట్ చేయాలి, ఇవి అంతరించిపోతున్నాయి, వాటిని ఖచ్చితంగా మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఏవేంటి అమ్మా అంటే అవి టైగర్, లయన్, లిపర్డ్, స్నో లిపర్డ్, చీతాస్ అండ్ జాగ్వార్ అండ్ పూమా. ఓకేనా, పులులు, సింహాలు వీటికి సంబంధించి ఏంటమ్మా అంటే 7 టైప్స్ అనేవి, వీటిని కన్ఫామ్గా కన్జర్వేషన్ చేద్దాము అని చెప్పేసి ఒక గ్రూప్ అనేది ఫామ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఎక్కడమ్మా అంటే మైసూర్ కర్ణాటకలో ఈవెంట్ అనేది జరిగింది. అది కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఓకేనా, దీనికి పార్ట్నర్ కంట్రీ ఎవరమ్మా అంటే నేపాల్. ఓకేనా, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ యాజ్ ఇనాగరేటెడ్ ది ఇండియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో. మొట్టమొదటిసారిగా వాటర్ మెట్రో అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, లేదు అంటే ఎవరు స్టార్ట్ చేశారు అనేది అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు వాటర్ మెట్రో అంటే మనకి కోల్కతాలో కూడా ఒక మెట్రో ఉంది కదా సార్, అది అనుకుంటారు అందరు కూడా, అది కాదమ్మా. ఓకే, కొచ్చి రీజన్లో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వాటర్ మెట్రో అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కోల్కతాలో కూడా వచ్చేసి మనకి అండర్ వాటర్ టన్నెల్ అనేది, మెట్రో టన్నెల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అది అండర్ టన్నెల్ అనమాట. ఓకేనా, ఒక టన్నెల్ లోపల నుంచి మెట్రో వెళ్తుంది. ఇదేంటి వాటర్ మెట్రో అంటే వాటర్లోనే, అంటే ఒక చిన్న షిప్ అనేది ఉంటుంది, అదే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అండర్ టన్నెల్ వేరు. అండర్ టన్నెల్ వచ్చేసి ఏ రివర్ అంటే హుగ్లీ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. అది వేరు, ఇది వేరు, దాన్ని క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వాటర్ మెట్రో అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేశారమ్మా అంటే కొచ్చి. ఎక్కడుంది అంటే ఇది కొచ్చి రీజన్లో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీని మీద మీరు ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వాటర్ మెట్రో ఈజ్ బిలాంగింగ్ టు ది విచ్ స్టేట్. ఎందుకంటే మనకి అందరం కూడా కోల్కతా అని వెస్ట్ బెంగాల్ ఆప్షన్ ఉంటే అందరం కన్ఫ్యూజ్ అవుతాము, ఎందుకంటే మనకి అదే స్ట్రైక్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఎవరెవరు డెవలప్ చేశారమ్మా అంటే కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటకకి సంబంధించి కొచ్చి షిప్ యార్డ్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మన్ కంపెనీ అనేది వీళ్ళిద్దరు టైప్ చేసి వీళ్ళిద్దరు కలిసి జాయింట్గా డెవలప్ చేయడం అయితే జరిగింది. ఈ రెండు ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేరళ అనేది 2023 ఏప్రిల్లో చాలా వాటిలో న్యూస్లో ఉందమ్మా. ఓకేనా, కేరళ గవర్నమెంట్ హాస్ లాంచ్డ్ ది ప్రాజెక్ట్ కాల్డ్ ఇట్ యాస్ అన్ వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్. ఓకేనా, ఈ కేరళ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా అంటే ప్రతి పంచాయతీకి కూడా ఒక ప్లే గ్రౌండ్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక టార్గెట్ అనేది చేసుకున్నారు. అంటే ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క ఆట స్థలం అనేది ఉండాలి అని చెప్పేసి ఒకటి తీసుకువచ్చారు. ఇది కూడా ఈ మంత్లోనే ఎందుకు తీసుకొని వచ్చారు అంటే, ఎందుకు ఏప్రిల్లోనే వచ్చింది అంటే, ఏప్రిల్లో మనకి పంచాయతీ రాజ్ డే అనేది ఒకటి ఉంది. ఈ పంచాయతీ రాజ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకేనా, అది మనకి రేపటి సెక్షన్లో మనకు వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఈ సెషన్ అనేది కొంచెం లెంత్ అవడంతో కొన్ని తీసుకున్నాం అనమాట. ఓకే, పంచాయతీ రాజ్ డే సందర్భంగా కేరళ గవర్నమెంట్ స్టార్టెడ్ ది ప్రోగ్రామ్ కాల్డ్ ఇట్ యాస్ అన్ వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. కేరళ గవర్నమెంట్ బికమ్స్ ది ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ ది వాటర్ బడ్జెట్. ఓకేనా, ఇప్పుడు దాకా మనకి రైల్వే బడ్జెట్ అని, హెల్త్ బడ్జెట్ అని చాలా బడ్జెట్స్ చూసాము. మొట్టమొదటిసారిగా వాటర్ బడ్జెట్ అనేది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత అనేది కేరళలో రావడంతో దానికి సంబంధించి వాటర్ స్కేర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాటర్ కూడా సర్టెన్ అమౌంట్ అనేది వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లో కొంత మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కేరళలోనే చాలా వచ్చాయన్న న్యూస్. ఫస్ట్ వాటర్ మెట్రో కేరళ, అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్ వచ్చేసి కేరళ, అండ్ వాటర్ బడ్జెట్ కూడా ఫస్ట్ ఏ స్టేట్లో స్టార్ట్ చేశారమ్మా అంటే కేరళలోనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం కేరళ అనేది మనకు చాలాసార్లు న్యూస్లో ఉంది, అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నాటో యాజ్ ది బికమ్స్ నాటో 31st మెంబర్ కంట్రీ వాజ్ జాయిన్డ్. ఓకేనా, 31వ సభ్యత్వ మెంబర్ కంట్రీ అనేది ఒకటి జాయిన్ అవడం అయితే జరిగింది. ఈ నాటో కానీ బ్రిక్స్ కానీ సార్క్ వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈ నాటో గ్రూప్ అనేది దేనికి సంబంధించింది, ఇదంటే మిలిటరీ అలయన్స్ అమ్మ. ఇది ఎవరికి సంబంధించింది, మిలిటరీ అలయన్స్. ఓకేనా, మిలిటరీకి సంబంధించింది. ఇందులో వచ్చేసి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే ఎట్ ప్రజెంట్
ఎట్ ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే 32 మెంబర్డ్ కంట్రీస్. ఎన్ని ఉన్నాయమ్మా అంటే 32 మెంబర్డ్ కంట్రీస్. 31st అనేది లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది, 32nd వచ్చేసి ఈ ఇయర్ అనేది జాయిన్ అవడం అయితే జరిగింది. 32nd మెంబర్డ్ కంట్రీ ఏంటమ్మా అంటే స్వీడన్. 31st మెంబర్డ్ కంట్రీ ఏంటంటే ఫిన్లాండ్ అనేది ఇందులో జాయిన్ అవడం అయితే జరిగింది. అయితే ఈ నాటోకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా అంటే బ్రూసెల్స్. హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బ్రూసెల్స్. బ్రూసెల్స్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే బెల్జియానికి సంబంధించిన కంట్రీ. ఓకేనా. ఫిన్లాండ్ అండ్ స్వీడన్ హాస్ జాయిన్డ్ ఇన్ టు ది నాటో. నాటోలో జాయిన్ అవడం అయితే జరిగింది. ఈ నాటోకి సంబంధించి చిన్న గుర్తుపెట్టుకోండి, నాటో అనేది ఏ ఇయర్లో ఫామ్ అయింది అంటే 1949లో ఫామ్ అయింది. 1949 అంటే ఎట్ ప్రజెంట్ ఎంత ఏ ఇయర్లో ఉన్నాం? 2024లో ఉన్నాం. అంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది నాటో ఫామ్ అయ్యి? 75 ఇయర్స్లోకి వచ్చేసింది. ఓకేనా. అది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ కంప్లీటెడ్ ది 50 years or 75 years, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. The President of India ద్రౌపది ముర్ము is visited to the అస్సాం. ఆమె వచ్చేసి ద్రౌపది ముర్ము గారు మనకి అస్సాంకి విజిట్ చేయడం అయితే జరిగింది. అస్సాంకి విజిట్ చేసినప్పుడు 2 days విజిట్లో కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ అయ్యారనమాట. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇనాగరేటెడ్ ది గజ్ ఉత్సవం. ఓకేనా. గజ్ ఉత్సవం అనే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. గజ ఉత్సవం అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే అస్సాం స్టేట్కి సంబంధించింది. అస్సాం మనకు ఆల్రెడీ ఉంది. ఫస్ట్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా ఎక్కడొచ్చింది? అస్సాం గౌహతిలోనే వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నా, గజ ఉత్సవం అనేది ఇది ఫెస్టివల్ ఎవరికి సంబంధించింది? అస్సాంకి సంబంధించింది. ఎక్కడ జరిగిందమ్మా అంటే కజ్రంగా నేషనల్ పార్క్. ఓకేనా. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 1973లో వచ్చేసి మనకి టైగర్స్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 1992కి వచ్చేసి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా. ఇండియాలో తీసుకుంటే హైయెస్ట్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే కర్ణాటక. సెకండ్ వచ్చేసి ఎక్కడమ్మా అంటే అస్సాంలో ఉండడం అయితే జరిగింది. అయితే ఈ అస్సాంలో వచ్చేసి గజ ఉత్సవంలో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దీంతో పాటు ఏంటంటే ఈ గౌహాతి హైకోర్ట్ వచ్చేసి దే సెలబ్రేటెడ్ ది 75th anniversary 75వ వార్షికోత్సవ దినోత్సవంలో కూడా ఈ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ హైకోర్టుకి ఇంపార్టెన్స్గా వెళ్ళారు, ఎట్ ద సేమ్ టైం గజ ఉత్సవానికి కూడా వెళ్ళారు. ఇంకా ఏంటమ్మా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అ రిమార్కబుల్ సార్టీ అంటే ఏంటమ్మా అంటే అక్కడ వచ్చేసి మనకి ఫ్లైటర్ జెట్లో కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు, కొన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అనమాట. వాటిని సార్టీస్ అంటాం. ఓకేనా. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా ఏం చేశారు అంటే CU-30 మిక్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. CU-30s అండ్ మిక్ హెలికాప్టర్స్, ఫ్లైటర్ జెట్స్ అంటాం. ఇవి ఎప్పుడు న్యూస్లోనే ఉంటాయి. ఇందులో ఆమె ట్రావెల్ చేయడం అనేది కూడా జరిగింది. బ్రహ్మపుత్ర ఏదైతే బేసిన్ అనేది ఉన్నారో దాని మీద కూడా తనకు సేపు ఆ సార్టీలో పార్టిసిపేట్ చేశారు. ఆ సార్టీ నుంచి వచ్చాక ఇది నాకు చాలా మెమరబుల్ థింగ్ అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. ఇలా సార్టీస్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళలో ద్రౌపది ముర్ము గారు ఎన్నో వాళ్ళు అంటే మూడో అతను అనమాట. అయితే ఫస్ట్ ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. అండ్ సెకండ్ వచ్చేసి ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి హూ ఇస్ ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రతిభా పాటిల్ గారు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. థర్డ్ వచ్చేసి ఎవరమ్మా అంటే ద్రౌపది ముర్ము గారు. వీళ్ళు ముగ్గురు అనేవాళ్ళు ఈ సార్టీస్లో పార్టిసిపేట్ చేశారు. రాష్ట్రపతిగా ఉండి ఈ సార్టీ ఏదైతే ఉందో తేజ్పూర్ రీజన్లో వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. మనకి ఎలా అడగచ్చు అంటే ప్రతిభా పాటిల్ గారు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ఈ సార్టీలో పార్టిసిపేట్ అయ్యారు. సెకండ్ ఉమెన్ ఎవరమ్మా అంటే ద్రౌపది ముర్ము గారు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఏమొచ్చేసి థర్డ్ పర్సన్. ఇది కూడా స్టాటిక్ పరంగా గుర్తుపెట్టుకోండి. అండ్ గౌహతి హైకోర్టు అనేది మనకి 75th anniversary అనేది కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఎప్పుడు 2023 గాను వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి ప్రజెంట్? 25 హైకోర్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఫస్ట్ టైం వచ్చేసి 1862లో వచ్చేసి 3 హైకోర్ట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. కోల్కతా, బాంబే అండ్ మద్రాస్ హైకోర్ట్స్ అనేవి వచ్చాయి. అండ్ 4th హైకోర్ట్ ఎప్పుడమ్మా అంటే 1866లో వచ్చేసి 4th హైకోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇవి కూడా కొంచెం నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అట్ ప్రజెంట్ 25 హైకోర్ట్స్ అనేవి ఉన్నాయి. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఎందుకు వస్తుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒకప్పుడు మనకి రాష్ట్రం.
ఇప్పుడు దీన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాల కింద తీసుకొచ్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్కి హైకోర్టు వచ్చేసి 1928 సంవత్సరంలో తీసుకొని రావడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడైనా చూసినప్పుడు 2019లో కూడా యాడ్ చేస్తుంటారు. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి హైకోర్టు 1928లోనే ఉంది. అది కూడా ఒకసారి నామినల్గా చూసుకోండి. ఓకే, ఇది వచ్చేసి హైకోర్టు సంబంధించింది ఒకసారి, అండ్ అస్సాం సంబంధించిన ఇష్యూ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇండియాస్ జస్టిస్ రిపోర్ట్. ఇండియాకి సంబంధించి జస్టిస్ రిపోర్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 4 ఏరియాస్లో సంబంధించి పోలీసు, ప్రిజనర్స్, ఇంకా అదర్ పారామీటర్స్ మీద అనేది జస్టిస్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. ఎవరు పబ్లిష్ చేస్తున్నారమ్మా అంటే ఇది వచ్చేసి మనకి టాటా గ్రూప్ వాళ్ళు అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. టాటా గ్రూప్ అనే వాళ్ళు అలాంగ్ విత్ టాటా గ్రూప్తో పాటు ఏంటమ్మా అంటే సెంట్రల్ సంబంధించి జస్టిస్ బోర్డ్ అనే వాళ్ళు కూడా వీళ్ళిద్దరు కలిసి ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఈ రిపోర్ట్లో తీసుకుంటే కర్ణాటక ఈజ్ అచీవ్డ్ ది టాప్ ర్యాంక్. కర్ణాటక అనేది ఫస్ట్ ర్యాంక్లో రావడం అయితే జరిగింది. ఫసల్ బీమా యోజనలో కూడా ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారు? కర్ణాటకకి ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఇండియా జస్టిస్ రిపోర్ట్లో కూడా కర్ణాటక స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. ఓకేనా. అయితే ఇది నెక్స్ట్ ఫాలోడ్ సెకండ్ పొజిషన్ ఎవరికి వచ్చిందమ్మా అంటే తెలంగాణకు రావడం అయితే జరిగింది. లీస్ట్లో తీసుకుంటే బిగ్గెస్ట్ స్టేట్స్లో తీసుకుంటే ఉత్తరప్రదేశ్ స్టాండ్స్ ఫర్ ది లీస్ట్. అంటే అది ఎక్కువ పెద్ద స్టేట్స్లో తీసుకుంటే ఉత్తరప్రదేశ్ అనేది బాటంలో అయితే ఉంది అని టాటా రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. టాటా ట్రస్ట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ ది సెంట్రల్ సోషల్ జస్టిస్. వీళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా 2019లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే 2022 గాను 23లో పబ్లిష్ చేశారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చేసి నరేంద్ర సింగ్ తోమర్ లాంచ్డ్ ది సతీ పోర్టల్. ఓకేనా. సతీ పోర్టల్ అనేది ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. సతీ పోర్టల్ ఎవరికి సంబంధించిందమ్మా అంటే అగ్రికల్చర్ సంబంధించింది. దీని ఫుల్ ఫామ్ కూడా ఒకసారి నార్మల్గా చూసుకోండి. రిఫర్స్ టు ది సీడ్ ట్రేస్ అవైలబిలిటీ అథెంటికేషన్ హోలిస్టిక్ ఇన్వెంటరీ. ఆ సీడ్స్కి సంబంధించి కానీ ఏమైనా డిసీజెస్ వచ్చినా కానీ వాటి మీద ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ ఆ పోర్టల్లో మనకి అన్నిటికి కూడా సొల్యూషన్ అనేది జరుగుతుంది. ఏదైనా సైట్స్ కానీ యాప్స్ కానీ రిలీజ్ అయితే ఒకసారి అవి కూడా చూసుకోండి. మనకి రీసెంట్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సివిజిల్ ఒకటి ఉంది, అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా. యాప్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పోర్టల్స్. The Home Minister Amit Shah has launched the Vibrant Village Program. ఓకేనా. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే కిబుతో బోర్డర్. ఎక్కడ ఇది? అరుణాచల్ ప్రదేశ్ సంబంధించింది. కిబుతో బోర్డర్ దగ్గర వచ్చేసి ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎలా అడుగుతాడంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇస్ స్టార్టెడ్ బై హూమ్? అమిత్ షా గారు. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. రీజన్ ఎక్కడమ్మా అంటే కిబుతో. ఓకే. నెక్స్ట్ Virat Kohli is appointed as the brand ambassador or brand influencer to the HSBC Bank. HSBC బ్యాంక్ సంబంధించి ఇండియాకి సంబంధించి బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎవరిని తీసుకున్నారమ్మా అంటే విరాట్ కోహ్లీ గారిని అనే వాళ్ళని అపాయింట్ చేయడం అయితే జరిగింది. HSBC ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఫుల్ ఫామ్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకేనా. అయితే స్టార్ స్పోర్ట్స్కి కూడా 2023లో వచ్చేసి రిషబ్ పంత్ని బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్ ఇన్ఫ్లుయెన్స్ కింద తీసుకున్నారు. ఎట్ ప్రజెంట్ వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే రణ్వీర్ సింగ్. ఓకే, అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. బ్రాండ్ అంబాసిడర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్కి వచ్చేసి లాస్ట్ టైం టాటా హోస్ట్ చేసింది. మరి ఈ ఇయర్ ఐపీఎల్ వచ్చేసి ఎవరో ఒకసారి కామెంట్ చేయండి. ఐపీఎల్కి సంబంధించి లాస్ట్ టైం పార్ట్నర్ ఎవరు అంటే టాటా వాళ్ళు తీసుకున్నారు. ఓకేనా. ఈ ఇయర్ ఎవరనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. A book is entitled with the War Woman. ఓకేనా. వార్ ఉమెన్ అనే బుక్ అనేది ఎవరు రాశారు అంటే ఎంఏ హసన్ గారు రాయడం అయితే జరిగింది. ఈ హసన్ గారు ఎందుకు రాశారు అంటే ఎప్పుడైతే మనకి 1971లో ఇండియా వర్సెస్ ఈస్ట్ పాకిస్తాన్ అనే యుద్ధం జరిగిందో అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అనేవాళ్ళు ఈ ఇండియాలో ఉన్న ఉమెన్స్ అనే వాళ్ళని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఎక్స్ప్లాయిట్ చేశారు. దానికి సంబంధించి ఏంటి అంటే ఆయన అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా ఆయన వార్ అండ్ ఉమెన్ అనే బుక్ అనేది ఆ బుక్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ బుక్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారమ్మా అంటే 52nd సెషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సంబంధించి ఆ మీటింగ్లో ఆయన బాగా ట్రస్ట్ చేయడం అయితే జరిగింది. బెంగాల్లో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వీళ్ళని ఏం చేశారమ్మా అంటే సెక్సువల్ వైలేషన్ చేయడం అయితే జరిగింది. ఎవరు అంటే పాకిస్తానీ ఆర్మీ అనేది చేశారు. ఇవంతా కూడా మనకి ఏంటమ్మా అంటే జస్ట్ రిమెంబర్ ది బుక్ నేమ్
ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ పాకిస్తాన్ వార్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1971. బంగ్లాదేశ్కి కూడా ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది అంటే 1971లోనే వచ్చింది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి హెల్ప్ చేసింది ఎవరమ్మా అంటే ఇండియానే హెల్ప్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ద మంత్ ఆఫ్ ది మార్చ్ అనేది డిస్కస్ చేసాం అండ్ వీ ఎంటర్ ఇన్ టు ది ఏప్రిల్లో తీసుకుంటే April 1st ఈజ్ సెలబ్రేటింగ్ యాజ్ ది ఒడిస్సా డే. ఒడిస్సా డే ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ అస్ అన్ ఉత్కల్ దివాస్. ఓకేనా, ఉత్కల్ దివాస్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఒడిస్సా ఫార్మేషన్ డే. ఒడిస్సా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడమ్మా అంటే 1936లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ గవర్నర్ ఎవరు ఉన్నారమ్మా అంటే రఘుబార్ దాస్. ఓకేనా, ఎవరున్నారు అంటే రఘుబార్ దాస్ గారు అండ్ నవీన్ పట్నాయక్ గారు వచ్చేసి ఎట్ ప్రజెంట్ సీఎంగా ఉన్నారు. ఓకే, నేను వచ్చేసి 5th టైం కింద అపాయింట్ అయ్యడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం ఒడిశాలో ఏంటమ్మా అంటే ఈ అథ్లెట్స్కి సంబంధించి ఆక్వాటిక్ స్టేడియం కూడా కన్స్ట్రక్ట్ చేసే స్టేట్ ఏంటమ్మా అంటే ఒడిస్సా అని ఫస్ట్ టైం. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2nd of April వరల్డ్ ఆస్టిమిజం అవేర్నెస్ డే. అంటే మూగవాళ్ళు అంటాం కదా, వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ డే అనేది ఎప్పుడమ్మా అంటే మనకి 2nd of April అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008లో 2008వ సంవత్సరం నుంచి ఇది అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి థీమ్ ఏంటమ్మా అంటే ఇది రీసెంట్గా వచ్చింది, ఎంపవరింగ్ ఆస్థెటిక్ వాయిసెస్. వీళ్ళ వాయిస్ అన్నిటిని కూడా మనం డెవలప్ చేద్దాం, సాధికారత అంటే ఎంపవర్మెంట్ అనేది చేద్దామని చెప్పేసి తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ April 4th ఇంటర్నేషనల్ డే ఫర్ ది మైన్స్ అవేర్నెస్. మైన్స్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ అనేది కూడా ఒకటి తీసుకొని రావాలి అని చెప్పేసి చేయడం అయితే జరిగింది. యునైటెడ్ నేషన్స్ అనేది ఈ డేకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. థీమ్ వచ్చేసి మైన్ యాక్షన్ కాంట్ వెయిట్. ఓకేనా, ఇది ఒకసారి కూడా నార్మల్గా చూసుకోండి. అండ్ April 5th వచ్చేసి ఏంటమ్మా అంటే నేషనల్ మ్యారిటైమ్ డే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. April 5th వచ్చేసి ఏంటి అంటే నేషనల్ మ్యారిటైమ్ డే. ఓకేనా, జాతీయ సముద్ర తీర దినోత్సవం కింద అనేది దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే మొట్టమొదటిసారిగా ఇండియాకి సంబంధించిన కమర్షియల్ షిప్ అనేది వెజల్ అంటే షిప్ అని అర్థం, అది అనేది ఫస్ట్ టైం వచ్చేసి ట్రావెల్ చేయడం అయితే జరిగింది. దానికి గుర్తుగానే మనం నేషనల్ మ్యారిటైమ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. SS లాయల్టీ అనేది బొంబై టు ది లండన్ ఫస్ట్ కమర్షియల్ వెజల్ అనేది స్టార్ట్ అయింది. దానికి గుర్తుగా వచ్చేసి మనం ఈ నేషనల్ మ్యారైన్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ April 7th వచ్చేసి వరల్డ్ హెల్త్ డే. ఓకేనా, వరల్డ్ హెల్త్ డే ఎప్పుడమ్మా అంటే April 7th వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ది వరల్డ్ హెల్త్ డే. ఆ డే వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది అనేది ఫౌండేషన్ డే కింద అనేది చెప్పుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆ రోజునే వరల్డ్ హెల్త్ డే కింద డిక్లేర్ చేయడం అయితే జరిగింది. థీమ్ ఏంటమ్మా అంటే 2023లో హెల్త్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ అనేది ఇంపార్టెంట్, అందరికీ health అనేది plays an important role. Okay, as of now we discussed about some of the events and next we are starting the questions. And నిన్న చాలా మంది కూడా కొంతమంది ఎగ్జామ్ బాగా రాశారు. అయితే ఎవరికైతే 20 out of 20 వచ్చాయో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ హ్యావింగ్ ద డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి మెసేజ్ చేయండి. మ్యాక్సిమం వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేసినా కానీ కన్ఫామ్గా రిప్లైస్ అనేవి వస్తాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా మ్యాక్సిమం ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎంతైతే చదువుతున్నారో అనేది సెకండరీ, బట్ ఆ టైంలో మీకు ఎంత గుర్తుంటుంది అనేది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఎంతవరకు తెలిసింది అనేది మీకు మీరు టెస్టింగ్ అనమాట. ఇది మాకు టెస్టింగ్ కాదు, యు ఆర్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్. నీకోసం నువ్వే ఒక పరీక్ష అనేది రాసుకుంటున్నావు అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం ఎగ్జామ్స్ రాయడానికి అనేది అటెండ్ అవ్వండి. ఇన్ కేస్ ఎవరైనా తర్వాత అయినా ఈ వీడియోస్ చూసాకైనా ఎగ్జామ్స్ రాయండి. ఓకే, and today's first question, which state becomes the first state to adopt the water budget అనేది ఏ స్టేట్ అనేది ఏ రాష్ట్రం అనేది మొట్టమొదటిసారిగా తీసుకొని రావడం అయితే జరిగింది అంటున్నారు. ఆన్సర్ ఏంటి? అందరూ మనం చెప్పుకున్నాం ఏంటి, కేరళ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ టైం కేరళ అనేది వాటర్ క్రైసిస్ అనేది నీటికి సంబంధించి కొరత అనేది ఏర్పడింది. దానికి సంబంధించి వాళ్ళు అధిగమించడం కోసం అనేది ఈ వాటర్ బడ్జెట్కి సర్టెన్ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ which country becomes the 31st membered country of the NATO? నాటోకి సంబంధించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 31వ సభ్యత్వ దేశం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూస్తే 1 స్పెయిన్, 2 వచ్చేసి స్వీడన్, 3 వచ్చేసి డెన్మార్క్, 4 నార్వే. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఇక్కడ మీకు
వచ్చేసి ఆల్రెడీ 31st అడుగుతున్నారు కాబట్టి దీన్ని 32nd తీసుకోండి. ఓకేనా, ఇది 32nd తీసుకోండి. 32nd వచ్చేసి ఏంటి, స్వీడన్. ఓకే, 32nd వచ్చేసి ఏంటమ్మా అంటే స్వీడన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ది వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్ ఇనిషియేటివ్? ఒక పంచాయతీ ఒక ప్లే గ్రౌండ్ అనే ఇనిషియేటివ్ అనేది ఎవరు తీసుకొని వచ్చారు అంటున్నారు. ఎవరమ్మా అంటే దానికి ఆన్సర్ ఏంటి, కేరళ ఇస్ ది ఫస్ట్ స్టేట్ టు బికమ్స్ టు అడాప్టెడ్ ది వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్. ఇక్కడ అందరు కూడా రాజస్థాన్ అనుకుంటారు. ఫస్ట్ టైం పంచాయతీరాజ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరు, రాజస్థాన్ గవర్నమెంట్. అందుకోసం ఇక్కడ రాజస్థాన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే రాజస్థాన్ కాదు, ఏంటమ్మా అంటే కేరళ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్, హూ హ్యాస్ ది ఇనాగరేటెడ్ ది గజ్ ఉత్సవ్? గజ్ ఉత్సవ్ 2023 ఎవరు స్టార్ట్ చేశారు అంటున్నారు. ఎవరు స్టార్ట్ చేశారో వచ్చేసి ద్రౌపది ముర్ము గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటు 75వ గౌహాతి హైకోర్టు దాంట్లో కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ సాటి కూడా సియూక్ మిక్ 30 దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అయ్యి ద్రౌపది ముర్ము గారు ఎన్నో వాళ్ళమ్మ అంటే 3వ పర్సన్ సాటిలో పార్టిసిపేట్ చేయడం. ఫస్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు, సెకండ్ వచ్చేసి ప్రతిభా పాటిల్ గారు, థర్డ్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు సాటిలో పార్టిసిపేట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే సాటి అనేది తేజ్పూర్. ఓకేనా. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ పొలిటికల్ పార్టీ గోట్ ది నేషనల్ స్టేటస్? ఏ పొలిటికల్ పార్టీకి జాతీయ పార్టీ హోదా అనేది వచ్చింది అని చెప్పాం. ఎట్ ప్రజెంట్ ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి, 5 నేషనల్ పార్టీస్ అనేది ఉన్నాయి. ఓకేనా, జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయమ్మా అంటే 5 ఉన్నాయి. అయితే ఏమేం పార్టీకి వచ్చింది అంటున్నారు. ఫస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీకి ఏంటి, నేషనల్ పార్టీ హోదాను రద్దు చేయడం అయితే జరిగింది. ఓకేనా, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా మనకి జాతీయ పార్టీ హోదా అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే దానికి ఉంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా జాతీయ పార్టీ హోదా అనేది లేదు. బట్ ప్రజెంట్ వచ్చింది ఎవరికమ్మా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా అనేది దక్కడం అయితే జరిగింది. ఓకేనా, విచ్ స్టేట్ యాజ్ ది టాప్ ఇన్ ది ఇండియన్ జస్టిస్ రిపోర్ట్? ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2022లో తీసుకుంటే ఎవరు టాప్ అనేది వచ్చారు అంటున్నాడు. ఎవరమ్మా అంటే ద ఆన్సర్ ఈస్ కర్ణాటక. కర్ణాటక స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. ఇది టాటా కన్సల్టెన్సీ టాటా ట్రస్ట్ వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ జస్టిస్ వీళ్ళిద్దరు కలిసి రిపోర్ట్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. లిస్ట్లో తీసుకుంటే హైయెస్ట్ పాపులేషన్ స్టేట్స్లో ఉత్తరప్రదేశ్ ఇస్ ది లిస్ట్, సెకండ్ వచ్చేసి తెలంగాణ. నెక్స్ట్, హూ హ్యాస్ లాంచ్డ్ ది సతీ పోర్టల్? సతీ పోర్టల్ అనేది ఎవరు లాంచ్ చేశారు? ఇట్స్ మొబైల్ యాప్ అనేది ఎవరు లాంచ్ చేశారు అంటున్నారు. ఎవరు లాంచ్ చేశారు? అగ్రికల్చర్ మినిస్టర్. ఎవరమ్మా అంటే నరేంద్ర సింగ్ తోమరి. ఇతను వచ్చేసి ఈ పోర్టల్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా పోర్టల్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్, చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒక 3 ఈవెంట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి చూడండి. రాజస్థాన్ స్టేట్ సెలబ్రేటెడ్ ది 75th యానివర్సరీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024. 2024 సంవత్సరానికి గాను రాజస్థాన్ అనేది 75వ వార్షికోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంది అంటున్నారు. నాటో ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది నాటో ఈజ్ ఎస్టాబ్లిష్డ్ 1949. నాటో అనేది 1949వ సంవత్సరంలో స్థాపించడం అయితే జరిగింది అంటున్నాడు. అండ్ గౌహాతి హైకోర్టు అనేది 75వ వార్షికోత్సవం అనేది జరుపుకుంది అంటున్నాడు. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి ఏంటమ్మా అంటే ఆల్ ది అబౌవ్ అంటున్నాడు. అయితే ఏవేంటి కరెక్ట్ అనేది అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్, ఏవి సరైనవి అడుగుతున్నాడు. రాజస్థాన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, March 30th అనేది రాజస్థాన్ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ గాను వచ్చేసి రాజస్థాన్ స్టేట్ అనేది 75వ వార్షికోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఒకటో స్టేట్మెంట్ కరెక్ట్. నాటో వచ్చేసి 1949వ సంవత్సరంలో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా కూడా మనకి 32వ సభ్యత్వ దేశం కూడా జాయిన్ అయింది, స్వీడన్ అనేది జాయిన్ అయింది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చూసుకోండి, కరెక్ట్గా చూసుకోండి, 1949 తీసుకుంటే అట్ ప్రజెంట్ 75 years యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. గౌహాతి హైకోర్టు అనేది లాస్ట్ ఇయర్కి సంబంధించి 75వ వార్షికోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంది. ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆల్ ది అబోవ్. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 3 ఈవెంట్స్ ఒకేసారి వచ్చాయి. అవి కూడా ఏంటమ్మా అంటే 75 years మ్యాజిక్ నెంబర్లో అనేది వచ్చింది. లాస్ట్ ఇయర్ కన్నా
మన సిబిఐ వచ్చేసి గోల్డెన్ జూబ్లీ అనేది వచ్చేసి డైమండ్ జూబ్లీ అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూసుకోండి. టైగర్ రిజార్ట్స్లో లాస్ట్ ఇయర్కి గాను వచ్చేసి 50వ వార్షికోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించి ఏమొచ్చింది అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక కొత్త గ్రూప్ అనేది క్రియేట్ చేశారు. దానికి సంబంధించి 7 టైప్స్ ఆఫ్ లిపోర్డ్స్ అనేవి టైగర్స్ అనేది కన్జర్వ్ చేయాలి అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నాటో వచ్చినప్పుడు మీకు వార్సా అని కూడా ఒకటి ఉంటుందమ్మా. వార్సా అనేది నాటో ఎవరికి సంబంధించింది అంటే నార్థన్ కంట్రీస్, నార్త్ అమెరికాకి, ఎట్ ద సేమ్ టైం యూరోపియన్ కంట్రీస్, ఏవైతే కమ్యూనిస్ట్ కంట్రీస్ అనేవి ఉన్నాయో వాటికి సంబంధించి ఏంటమ్మా అంటే వార్సా ప్యాక్ట్ అంటాం. వార్సా ప్యాక్ట్ ఈస్ మెంట్ ఫర్ ది ఎవరి కోసం ఉంది అంటే అది కమ్యూనిస్ట్ దేశాలు. ఓకేనా. అయితే మనకి నాటో ఎవరికి ఉందమ్మా అంటే నార్త్ అమెరికా అండ్ యూరోప్ కంట్రీస్ అనేది ఉండడం అయితే జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. వార్సా ప్యాక్ట్ అనేది 1955లో అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, విచ్ స్టేట్ ఇస్ ది ఫస్ట్ పాస్డ్ ది జిఎస్టీ బిల్? జిఎస్టీ బిల్ అనేది మనకి ఏ స్టేట్ అనేది ఫస్ట్ పాస్ చేసింది అన్నారు. ఆల్రెడీ మిమ్మల్ని మెసేజ్ చేయమన్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే అస్సాం ఇస్ ది ఫస్ట్ స్టేట్ టు పాస్ ది జిఎస్టీ పాస్ చేసిన వాళ్ళు అస్సాం. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే న్యూస్లో మనకి ఒకటి బాగా బర్నింగ్ ఉందమ్మా, యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే దేశాన్ని మొత్తానికి కూడా ఒకటే చట్టం ఉండాలి అని చెప్పేసి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావడం అయితే జరిగింది. ఆర్టికల్ 44లో కూడా మనకి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చెప్పడం అయితే జరిగింది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ మొట్టమొదటిసారిగా ఏ స్టేట్ పాస్ చేసిందమ్మా అంటే ఉత్తరాఖండ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. అందరు కూడా ఏమనుకుంటారు అంటే కొన్ని బుక్స్లో కానీ బయట మీరు సైట్స్ చదివినప్పుడు గోవా అని ఉంటుంది. గోవా 1961లో వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎస్టాబ్లిష్ చేసుకుంది, తీసుకోవడం అయితే జరిగింది అని ఉంటుంది. కాకపోతే 1961లో గోవా అనేది భారతదేశంలో మర్జ్ అవ్వలేదు, భారతదేశంలో కలవలేదు కాబట్టి ఇది కాదు. ఫస్ట్ స్టేట్ ఏంటమ్మా అంటే మనకి ఉత్తరాఖండే. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు 1961లో గోవాని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఓకేనా. యూరోపియన్స్లో తీసుకుంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చింది యూరోపియన్సే, అండ్ చివరిగా వెళ్ళింది కూడా ఎవరమ్మా అంటే యూరోపియన్సే. ఓకే. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఇనాగరేటెడ్ ది ఇండియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో ఎట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. వాటర్ మెట్రో అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. మీరు అందరు కూడా కోల్కతా అనుకుంటారు. కోల్కతా అనేది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే కేరళ ఇస్ అ కొచ్చి. ఓకే. నెక్స్ట్, హూ ఇస్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ది స్టార్ స్పోర్ట్స్? ఆల్రెడీ మనకి హెచ్ఎస్బిసి బ్యాంక్ అనేది డిస్కస్ చేసాం. హెచ్ఎస్బిసి బ్యాంక్ వచ్చేసి విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. అండ్ స్టార్ స్పోర్ట్స్కి వచ్చేసి 2023లో రిషబ్ పంత్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్. మరి 2024లో ఎక్కడ పర్టికులర్గా ఏమైనా మెన్షన్ చేసామా? ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇయర్ మెన్షన్ చేయకపోతే ఎట్ ప్రజెంట్ అనేది తీసుకోవాలి. ఎట్ ప్రజెంట్ అంటే 2024లో ఎవరున్నారు అంటే మనకు వచ్చేసి రణ్వీర్ సింగ్ గారు అని వచ్చేసి అట్ ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్. 2023కి వచ్చేసి రిషబ్ పంత్. విరాట్ కోహ్లీ వచ్చేసి హెచ్ఎస్బిసి బ్యాంక్కి బ్రాండ్ అంబాసిడర్. నెక్స్ట్, విచ్ స్టేట్ వాన్ ది నేషనల్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన? ఫసల్ బీమా యోజన అనేది క్రాప్ ఇన్సూరెన్స్, పంటకి సంబంధించి ఇన్సూరెన్స్. మనకు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే పంటకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంది. అలాంటి తీసుకొని వాటిలో దానికి బెస్ట్ అవార్డు అనేది వచ్చింది. ఏ రాష్ట్రానికి వచ్చింది అంటే కర్ణాటక. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే కర్ణాటక స్టేట్ అనేది రావడం అయితే జరిగింది. ఖరీఫ్ క్రాప్స్కి వచ్చేసి ప్రీమియం ఎంతమ్మా అంటే 2%. రబీ క్రాప్కి వచ్చేసి ప్రీమియం ఎంత అంటే 1.5% అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమర్షియల్ క్రాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, ఓకేనా, అదర్ దాన్ ది ఈటబుల్ ఐటమ్స్, అవన్నిటిని కూడా మనం కమర్షియల్ క్రాప్స్ అంటాం. ఈ కమర్షియల్ క్రాప్స్కి వచ్చేసి ప్రీమియం ఎంతమ్మా అంటే 5% అనేది పే చేయాల్సి ఉంటుంది. Who is launched the Vibrant Village program in Arunachal Pradesh? ఓకేనా. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అరుణాచల్ ప్రదేశ్లో ఎవరు లాంచ్ చేశారు అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో లాంచ్ చేసింది ఎవరమ్మా అంటే మనకి అమిత్ షా గారు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ లాంచ్డ్ ది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఎవరు తీసుకొని వచ్చారు? 50వ వార్షికోత్సవానికి సంబంధించి బిగ్ క్యాట్ అలయన్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఓకే. దీనికి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ అనేది లాంచ్ చేశారు. మోర్ దాన్ 300 టైగర్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. 80% ఆఫ్ టైగర్స్ అన్నిటి కూడా హోమ్ ల్యాండ్ ఏంటమ్మా అంటే ఇండియా అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్ వార్ అండ్ ఉమెన్ బుక్ వచ్చేసి ఆథర్ ఎవరు అంటున్నారు. ఇది దేనికి సంబంధించింది? 1971లో
ఇండియా ఈస్ట్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి గాను పాకిస్తాన్ ఆర్మీ అనేది ఇక్కడ ఎవరైతే వెస్ట్ బెంగాల్లో ఉమెన్స్ ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆ టైంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఏమేమి జరిగాయని చెప్పేసి బుక్ అనేది రాయడం జరిగింది. వార్ అండ్ ఉమెన్, దానికి సంబంధించి ఆథర్ ఎవరమ్మా అంటే ఎంఏ హసన్ గారు. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ ది ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్ ఫర్ ది ఆర్మెటిస్ 2. ఓకేనా, ఆర్మెటిస్ 2కి సంబంధించి వచ్చేసి మనకి ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ఈ మిషన్ ఎవరికి సంబంధించింది, మూన్ మిషన్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ ఉమెన్కి కూడా ఇందులో ప్లేస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే నాసా, అమెరికాకి సంబంధించింది. దీనికి సంబంధించి ఎవరమ్మా అంటే ఫస్ట్ ఉమెన్ వచ్చేసి క్రిస్టినా కిచ్చి. ఓకేనా, క్రిస్టినా కిచ్చి వచ్చేసి అందులో పార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ డే ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ది ఉత్కల్ దివాస్. ఉత్కల్ దివాస్ అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఉత్కల్ దివాస్ అంటే ఇట్స్ అ ఫౌండేషన్ డే ఆఫ్ ది ఒడిశాకి సంబంధించిన డే అనమాట. అది ఎప్పుడమ్మా అంటే 1st of April. నెక్స్ట్, వాట్ ఈస్ ద డే రికగ్నైజ్డ్ యాజ్ ది నేషనల్ మ్యారిటైమ్ డే. నేషనల్ మ్యారిటైమ్ డే అనేది ఎప్పుడు అంటున్నారు. దీనికి సంబంధించి ఎస్ఎస్ లాయాలిటీ అనేది ఫస్ట్ కమర్షియల్ షిప్ అనేది ముంబై టు లండన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇండియా ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే మ్యారిటైమ్ డే. ఎప్పుడమ్మా అంటే April 5th. Prime Minister Modi inaugurated the North Eastern's first AIIMS in which state? నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించి ఎయిమ్స్ అనేది మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఇనాగరేట్ చేశారు అంటున్నారు. ఏంటమ్మా అంటే ద ఆన్సర్ ఈస్ అస్సాం ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇది కూడా నార్త్ ఈస్టర్న్ సంబంధించి ఫస్ట్ ఎయిమ్స్ అనేది. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్? రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే దాన్ని తర్వాత యూజ్ చేసినా కానీ, శాటిలైట్స్ లాంచ్ చేసినా కానీ తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ప్రజెంట్ ఏవైతే లాంచ్ వెహికల్స్ ఉన్నాయో పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ తర్వాత యూజ్ చేసుకోవడానికి పనికిరావు. కాకపోతే దానికి సంబంధించి ఏంటి అంటున్నాడు. ఇక్కడ చూడండి, SLV3 ఇచ్చాడు, ASLV వి అని ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి RLV TD అని ఇచ్చాడు, రామ్జెట్ అని ఇచ్చాడు. రామ్జెట్ అనేది ఏంటమ్మా అంటే దీన్ని ఎయిర్కి సంబంధించింది, ఇది ఒక టెక్నాలజీ అనమాట, రాకెట్ సంబంధించిన టెక్నాలజీ. SLV3 అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. అది ఫస్ట్ టైం అనేది 1980s టైంలో అనేది ఈ ఫస్ట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇండియాకి సంబంధించింది. అది వచ్చేసి అడ్వాన్స్డ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, దీన్ని ఎగ్యుమేటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది కూడా అంటారు. ఇది వచ్చేసి సెకండ్ స్టేజ్ ఆఫ్ శాటిలైట్ వెహికల్. ఓకేనా, ఎట్ ప్రజెంట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించి అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ యూజ్ చేసేది, ఇందులో టెస్ట్ చేసింది ఏంటమ్మా అంటే పుష్పక్ అనేది కూడా టెస్ట్ చేయడం అయితే జరిగింది. పుష్పక్ ఈజ్ వెరీ మచ్ సిమిలర్ టు ది ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎలా ఉంటుందో అలా అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇదంతా వచ్చేసి టుడే ఈజ్ అబౌట్ ది ఓకే దిస్ ఈజ్ అబౌట్ ది టుడేస్ సెషన్. ఇదంతా కూడా ఇవాళ సెషన్లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఒక వర్క్ ఇచ్చాను. ఏమి ఇచ్చానమ్మా, నిన్న వచ్చేసి మనం ఏం చెప్పాము, నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసేది ఎప్పుడు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈరోజు వచ్చేసి ఫస్ట్ పంచాయతీరాజ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ఆన్సర్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఎంత వీలైనా కానీ ఒకసారి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ రాస్తే మీకు ఎంతవరకు వచ్చింది అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అంతటా మీరే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోండి. ఓకేనా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.